భారత్ జోడో యాత్ర లోగో నినాదాన్ని మల్లికార్జున ఖర్గే, పార్టీ జనరల్ సెక్రటరీ ఇన్ఛార్జ్ కమ్యూనికేషన్స్ జయరాం రమేష్, జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఆవిష్కరించారు. తమకు ప్రజల వద్దకు వెళ్లడం మినహా మార్గం లేదనే విషయం ప్రజలకి యాత్ర ద్వారా తెలియజేస్తామని అన్నారు. పార్లమెంట్లో పలు అంశాలను లేవనెత్తాలని ప్రయత్నించినప్పటికీ తమకు మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదని 146 మంది ఎంపీలను పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయడం దేశ చరిత్రలోనే ఇది మొదటిసారని కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించారు. మణిపూర్లో జరుగుతున్న ఘటనలు దురదృష్టకరమని మల్లికార్జున ఖర్గే అన్నారు. మరోసారి ప్రధాని మోదీపై మల్లికార్జున ఖర్గే విమర్శలు గుప్పించారు. బీచ్లకు వెళ్తారు, ఫోటో సెషన్, స్విమ్మింగ్ నడుస్తుంది, ఆలయ నిర్మాణ ప్రాంతంలో ఫోటోలు దిగుతారు, కేరళ, ముంబై వెళ్తారు, వెళ్లిన ప్రతి చోట ఫోటోలు దిగుతూనే ఉంటారు. ఈ గొప్ప వ్యక్తి మణిపూర్కు మాత్రం వెళ్లరు అంటూ వ్యాఖ్యానించారు. ఇండియా కూటమి కన్వీనర్పై మీడియా అడిగిన ప్రశ్నకు ఇది కౌన్ బనేగా కరోడ్పతి ప్రశ్న అంటూ ఆయన నవ్వుతూ చమత్కరించారు. भारत जोड़ो न्याय यात्रा 14 तारीख को शुरू करने वाले हैं और राहुल गांधी जी के नेतृत्व में ये भारत जोड़ो न्याय यात्रा मणिपुर इंफाल से शुरू होगी और नागालैंड, आसाम, अरुणाचल प्रदेश होते हुए ये देश के 110 जिलों से होते हुए ये यात्रा 100 लोकसभा सीटें, करीब 6700 किलोमीटर दूरी तय करके ये यात्रा मुंबई में